నైస్ అండి. అయితే మీరు ఒక బొటిక్ ఓనర్ కాదు. ఒక డిజైనర్ కాదు. కాదు. మరి ఈ ప్రొఫెషన్‌లోకి ఎందుకు రావాలనిపించింది? ఒక టెక్ అనసూయ రెడ్డి ఎందుకు ఇందులోకొచ్చారు? ఒక రన్ టైలర్‌ని అంటే ఒక మింత్రాని లేకపోతే ఒక అమెజాన్ వీటన్నిటిని మించిపోయేలా చేయాలనే ఇంత పెద్ద గొప్ప సంకల్పంతో ఎందుకొచ్చారు? అది ఏంటి ఇన్‌స్పిరేషనా? లేకపోతే ఏంటి మీకు ఏదో ఒకటి ఉంటుందండి. ఒకటి స్టార్ట్ చేసాము అంటే ఎక్కడో ఒక దగ్గర దానిలో ఉన్న ఎదుగుదలను చూడడం లేకపోతే ఒక దెబ్బ తగలడం ఉంటుంది. ఏంటండి అసలు? యాక్చువల్గా నేను ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ ఒక వీడియో చూస్తున్నాను, సుందర్ పిచ్చే గారి వీడియో, గూగుల్ కంపెనీ చూస్తున్నప్పుడు ఆయన చెప్పారు తన బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒక సింపుల్ అండ్ బేసిక్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. తమిళ్ ఎస్ రైట్. కానీ తను ఎప్పుడైతే టెక్ మీద అవగాహన పెరిగిందో తన స్థాయి, తను మాట్లాడే పీపుల్, తను పనిచేసే ఎవరైనా కూడా స్టెప్ బై స్టెప్ గ్రో అవుతూ వెళ్ళారు. అంటే ఒక టెక్నాలజీకి ఎంత పవర్ ఉంటుందంటే అంత పవర్ ఉంటుంది. అండ్ ఒక హిస్టరీని మేక్ చేయాలి అంటే ఒక నార్మల్గా నేను బట్టల షాప్ పెడితే అవ్వలేను, ఒక పెద్ద లేబుల్గా చేసి ఏదైనా చేసిన మహా అయితే 5 పిన్ కోడ్లకు సర్వీస్ ఇవ్వగలను. బట్ వరల్డ్ వైడ్ ఇప్పుడు సుందర్ పిచ్చై వీళ్ళందరూ కూడా టెక్నాలజీలో అంత గ్రేట్ ఎలా ఎదిగారు? వై? అమెజాన్, మింత్రా, ఏజియో, ఫ్యాషన్ ఇట్లన్నీ కూడా టెక్ అవసరం లేదు కదా, బట్ ఎందుకు టెక్ అయ్యారు? దేర్ ఐ ఫౌండ్ ఇట్ ఏ లాజిక్.